ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చాయ్ తాగినంత సమయంలో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించడం లేదు అని టీఎస్ఎస్ యూఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవత్ గంగేనాయక్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెసెంజర్ అధ్యక్షుడు శ్రీశైలం, ఎంఐఎస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్ష కేజీబీవి ఎస్ఓలు ప్రభావతి, స్వరూప, శ్రవంతి, ఆశాలత, మంగమ్మ, శైలజ, శ్రవంతి, రాజేశ్వరి, పీటీఐలు అనిల్, జంగయ్య, రాఘవేందర్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మాట ఇచ్చున్నారు. ఖచ్చితంగా మీ ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాము. ఓన్లీ మీ చాయ్ తాగినంతసేపట్లో, మీరు టీ తాగినంతసేపట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి యూనియన్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాటిస్తున్నాను. ఖచ్చితంగా నేను 10లోకి రాగానే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. బట్ ఇప్పటికీ మాకు రెగ్యులరైజ్ అనేది కానీ ఏం కానీ మాకు న్యాయం జరుగుతలేదు. కావున మేము ఇక్కడ అందరం ధర్నాకు, రిలే నిరాహార దీక్ష, ఇంకా సమ్మె కూడా ఆల్రెడీ సమ్మె కూర్చున్నాం మేము. సీఎం గారు కొద్దిగా స్పందించండి. మేము అడుగుతుంది న్యాయమైన కోరిక, గొంతమ కోరికలు కానే కాదు. ఫ్రమ్ 15 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము. అది కూడా చాలా తక్కువ శాలరీకి. అండ్ మోర్ ఓవర్ వీఆర్ రన్నింగ్ ఇంటర్మీడియట్ ఆల్సో. అండ్ వీఆర్ అందర్ ఎస్ఎస్ఏ ఆల్ వింగ్స్ డిపార్ట్మెంట్స్ అన్ని వింగ్స్ వచ్చారు. ఎంఐఎస్ వాళ్ళు, ఐఆర్పీలు, పీటీఐ వాళ్ళు, అన్ని వింగ్స్ వాళ్ళు వచ్చారు. అందరికీ కూడా అన్యాయం అవుతుంది. మేము పని చేసేదానికి చాలా తక్కువ శాలరీస్ మేము క్లెయిమ్ చేస్తున్నాము. సీఎం గారు కొద్దిగా చూడండి, మమ్మల్ని చూసి మాకు కూడా రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా మీరు మాట ఇచ్చారు కాబట్టి మేము కూర్చున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా గత 15-20 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి
పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మా కేజీబీస్ వచ్చేసి ఫస్ట్ 2005లో స్టార్ట్ అయ్యాయి. రాజశేఖర్ అక్కడ ఆ పీరియడ్లో స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ వచ్చేసి మాకు ఫస్ట్ 8th క్లాస్ వరకే ఇక్కడ ఇచ్చారు. తర్వాత ముందు 8th క్లాస్ వరకే అని చెప్పారు కేజీబీఎస్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ గురించి. తర్వాత వచ్చేసి మళ్ళీ 10th క్లాస్ వరకు చేశారు. తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. కానీ అదే జీతానికి గత 15 సంవత్సరాలుగా మేము పర్చేజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పుకునేకే కేజీబీవీసే మండల్లో టాప్ ఉంటాయి. కేజీబీ స్ట్రెంత్ గవర్నమెంట్ స్ట్రెంత్, అది గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి కేజీబీ పిల్లలు ఆల్ సేఫ్. చూడండి, ఇప్పుడు మేము మా న్యాయమైన కోరిక 24 గంటలు వర్క్ చేస్తున్నాము, నైట్ డ్యూటీస్, డే డ్యూటీస్, అండ్ మోర్ ఓవర్ ఫర్ ద సేమ్ శాలరీ వీఆర్ వర్కింగ్ ఫర్ ఇంటర్మీడియట్ ఆల్సో. అండ్ మాకు ఎక్స్ట్రా బర్డెన్ ఇప్పుడు రెగ్యులర్ ప్రిన్సిపల్స్ మోడల్ స్కూల్ వాళ్ళు తీసుకున్నందుకు మాకు మోడల్ స్కూల్ హాస్టల్స్ కూడా మాకే ఇవ్వడం జరిగింది. అది 2000 శాలరీకి మేము మోడల్ స్కూల్ పిల్లలు 150 మంది పిల్లల్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంత తక్కువ శాలరీకి అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే ఏ వర్క్ అయినా చేస్తారనే గవర్నమెంట్ ధీమానా, ఎంతవరకు ఇచ్చినా కానీ చేస్తారనే ధీమానా. మొన్న ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మిడ్ డే మీల్స్ మాకు వద్దు అని గెస్టెడ్ ఆఫీసర్స్ అందరు, గెస్టెడ్ హెచ్ఎంస్ అందరూ కూడా మాకు వద్దు ఈ మిడ్ డే మీల్స్ అని ఒక్క ఫుడ్ పాయిజన్ జరిగా అన్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి ఎలా చేస్తున్నామని ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలని కూడా నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నాము మేము మోర్ ఓవర్ వీఆర్ ఆల్ లేడీస్, హౌ వీఆర్ రన్నింగ్ సార్ కొంచెం ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీరు అన్నారు మా ప్రభుత్వమే అంటే సెంట్రల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే కేజీబీఎస్కి మేము శాంక్షన్ ఇచ్చాము, సో మా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తామని చెప్పారు. సో ప్లీజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ సార్. మేము మా ఆడపిల్లలు ఇది మీరు వినండి, మేము ఎట్లా వర్క్ చేస్తున్నాం, మాకు వాడని కూడా లేదు, మేము ఇన్ని జాబ్స్ చేస్తున్నాం అంటే కొంచెం ఆలోచించండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మేము సమ్మె చేస్తున్నాం కదా, నెక్స్ట్ మేము పిల్లలు ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, అక్కడ డ్యూటీ టీచర్స్ ఉన్నారు, నెక్స్ట్ పెన్ డౌన్ కూడా చేసి నీకు మేము వెనక్కి పోము, మాకు మాత్రం న్యాయం జరిగే వారికి టెంట్ కింద కూర్చొని మీరు వచ్చి మాకు న్యాయం జరుగుతుందమ్మా ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీకు రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేవారు కూడా మేము సమ్మె విరమించలేదు, పెన్ డౌన్ చేస్తామని కూడా మేము అధికారులకు కానీ మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గత 4 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చి సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అప్పుడు చెప్పడం జరిగింది, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఒక టీ తాగినంత సేపట్లో మీకు జీవో ఇచ్చి పంపించాలి, గవర్నమెంటు మిమ్మల్ని పట్టించుకుంటలేదు, మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు పిలిపించి నెల రోజుల్లో మీకు జీవో ఇచ్చి మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కావున మేము అదే కోరుకుంటున్నాం. అయ్యా మీ ప్రభుత్వం వచ్చి నెల కాదు సంవత్సరం గడిచింది, సంవత్సరం సంబరాలు చేసుకుంటున్నారు కానీ కనీసం సమగ్ర శిక్ష ఉద్యోగుల స్థితిగతులు పట్టించుకోవడం లేదు. కావున అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మంచి పద్ధతి కాదని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున తెలపడం జరుగుతుంది. కావున మీరు అనుకున్నది నెల రోజుల్లో చేస్తానన్నావు, సంవత్సరం అయింది, నీ సంవత్సరం సంబరాలు జరుపుకుంటున్నావు కానీ ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల కడుపు వినగొట్టి మీరు సంబరాలు చేసుకుంటున్నారు. కావున మేము కోరేది ఒకటే, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, మీరు ఇచ్చిన మాట ప్రకారమే మీరు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిర్రు. ఆ హామీని నిలబెట్టుకొని మాకు న్యాయమైనటువంటి ఈ యొక్క మా సమస్యలు పరిష్కరించాలని కమిటీతో మనవి చేయిస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులుగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులుగా మేము గత 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. చాలని వేతనంతో కూడుకున్న జీతంతో మేము ఈ ఉద్యోగాన్ని చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు 2023లో ఎలక్షన్ మూమెంట్లో వచ్చి మాకు ధర్నా శిబిరానికి వచ్చి మీకు చా తాగే టైంలో మీకు జీవో ఇచ్చి పంపిస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చి కనీసం ఒక 100 రోజుల్లో మీకు సచివాలయానికి సగౌరవంగా పిలిపించుకొని మేము జీవో ఇచ్చి పంపిస్తామని అన్నారు సార్ వాళ్ళు, సీఎం సారు. 3 నెలల తర్వాత పోయి కలిసినాము, బడ్జెట్ లేదు ఆగురి అని అన్నారు. మన ప్రభుత్వమే కదా అని చెప్పి మేము ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకో 6 నెలలు ఆగినాము. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత మాకు స్పందన రాకపోయేసరికి రోడ్ల మీదకి వచ్చినాము. ఈ సమస్యను పరిష్కరించగలరని సీఎంను మేము డిమాండ్ చేస్తున్నాము. మేము విద్యాశాఖలో
దాదాపు 22,000 ఉద్యోగులము గత 15 నుండి 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో విద్యాశాఖలో పనిచేస్తున్నాం. మేము చాలని జీతాలతో ఎంతో కుటుంబాలను గడుపుకోలేక ఎంతో బాధతో వేదనతో పనిచేస్తున్నాము. అదేవిధంగా మేము విద్యాశాఖలో ఇటు విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాము. పాఠశాల స్థాయిలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు మరియు క్లస్టర్ స్థాయిలో సిఆర్పీలు, మండల స్థాయిలో మెసెంజర్లు, అదేవిధంగా ఐఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఈ విధంగా పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు మేము విద్యాశాఖలో ఎంతో కష్టపడుతూ చాలని వేతనాలతో జీవితాలను వెల్లదీస్తూ మేము సేవ చేస్తున్నాము. గత ప్రభుత్వము 10 సంవత్సరాలుగా మాకు న్యాయం చేస్తామని చెప్పి ఎంతో ఆశ చూపించి మమ్మల్ని చాలా మోసం చేశారు. గత సంవత్సరము సెప్టెంబర్ 23 అప్పుడు ఆ టైంలో మేము ధర్నా కూర్చుంటే అప్పుడున్న ప్రభుత్వం దిగొచ్చి మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, టెంట్లు తీసి మాతో చర్చలు జరపండి అని చెప్పి మమ్మల్ని టెంట్లు తీసిన తర్వాత తీవ్ర అన్యాయానికి గురి చేశారు. కాబట్టి అప్పుడు ధర్నా చేసే సమయంలో అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఉన్న టైం ధర్నా చేసిన టైంలో మా యొక్క శిబిరానికి వచ్చి మేము మమ్మల్ని గెలిపియండి, మీ కోఆపరేషన్ కూడా మాకు కావాలి, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు ఛాయదైనంత సేపట్లో మీకు జీవో ఇప్పిస్తాము, గత ప్రభుత్వం మీకు న్యాయం చేయలేకపోయింది, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఛాయదైనంత సేపట్లో మీకు జీవో ఇచ్చి పంపించవచ్చు, ఇది పెద్ద సమస్య కాదు, జటిలమైన సమస్య కాదు అని చెప్పి మాకు హామీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మేము 100 రోజుల్లో చేస్తా అని చెప్పి ఇంతవరకు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరాల సంబరాలు చేసుకుంటున్నారు, కానీ మా జీవితాల్లో మాత్రం ఎలాంటి సంబరాలు లేవు, నిరుత్సాహానికి గురవుతున్నాం మేము. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మా యొక్క సమస్యలను తెలుసుకొని మా యొక్క ఎంటీఎస్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్తున్నాము. అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలి, అంత లోపల మాకు ఎంటీఎస్ ఇచ్చి మా యొక్క జీవితాలను నిలబెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరీ కోరుతున్నాం సార్.